హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఈస్ తన్వి యాదవ్. ఇవాళ మనం ఎర్రగడ్డలో ఉన్నాము. ఎర్రగడ్డకి ఎంతోమంది రోజు కొన్ని వేల మంది మార్కెట్కి వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వెహికల్స్కి కానీ దానికి దీనికి టోకన్స్ ఇస్తూ ఉంటారు కదా. ఇక్కడ కూడా ఒక పర్సన్ ఉన్నారు మనతో పాటు. అంకుల్, ఇంతకుముందు అంకుల్తో నేను మాట్లాడాను. అంకుల్ స్టోరీ చాలా అంటే యూత్కి ఇన్స్పిరేషన్గా ఉందన్నమాట. అసలు ఆ అంకుల్ లైఫ్ స్టైల్ ఏంది, ఎక్కడి నుండి వచ్చినారు, ఏంటి, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు అది అని చెప్పేసి అంకుల్తో మాట్లాడడానికి ట్రై చేద్దాము. హలో అంకుల్. చెప్పండి. బాగున్నారా అంకుల్? బాగున్నామ్మా. ఎక్కడి నుండి వచ్చినారు అంకుల్? మేమమ్మ సనత్ నగర్. సనత్ నగర్. మీ సొంతూరు ఎక్కడ? మా సొంతూరు కొమరేలి చేర్యాల తాలూకా వస్తుంది, గుడ్డిగంటి. అమ్మ నాన్న? అమ్మ నాన్న కూడా అక్కడనే ఉంటారు. ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చినాక మా నాన్న చనిపోయాడు. అమ్మ ఉంది. అమ్మ ఇప్పుడు ఉందా? ఏం చేస్తుంటుంది అమ్మ? అమ్మ ఏం లేదు, ఖాళీ ఇంట్లోనే ఉంటుంది. చూసుకుంటారా మీరే? మా ఇంట్లోనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయింది అంకుల్ ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి? ఇప్పుడు కనీసం 10 ఏళ్ళ పిల్లగానే పడి వచ్చినా ఇక్కడ. ఏం చేస్తుండే ఇక్కడికి వచ్చినప్పుడు? ఫస్ట్ ఇంత మిక్చర్ అమ్ముతుంటే నెత్తి మీద గంప ఎత్తుకొని చుడవపల్లి అమ్ముతుంటే, తర్వాత ఎస్ఎన్ఆర్ కమాండోల దగ్గర బజ్జీల బండి పెట్టిన 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఆడికే మళ్ళీ ఇక సాత కాలేదు, ఇక చేసేది ఏంటో ఇవ్వలేదు. ఇక ఆఖరికి ఇక ఎంతో ఏదో ఎంత ఖర్చుల కానీ వస్తాయి ఇంట్లోకి దానికి దీని కానీ ఇక్కడ పార్కింగ్లో చేసుకుంటుంది. ఇప్పుడు పార్కింగ్ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 బిడ్డలు, ఒక కొడుకు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 అమ్మాయిల పెళ్ళి అయిపోయింది. ఒక బాబు ఉన్నాడు, ఇంకా మ్యారేజ్ చేయలేదు. ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాడు టెంపరీగా. ఆయన 5-6 నెలలు అయినాక మళ్ళీ ఆయన ఆ బాబుది కూడా పెళ్లి చేస్తే అయిపోతుంది. నా బాధ. ఏ లైఫ్ బాగుంది అంకుల్? పెళ్ళి కాకముందు లైఫ్ బాగుందా, పెళ్ళి అయిన తర్వాత బాగుందా, లేకపోతే ఇప్పుడు బాగుందా? ఎప్పుడైనా ఇగో పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఏ సుఖం ఉండదు మనిషికి అన్నప్పుడు. ఏది ఉన్నా కానీ మన సుఖం చచ్చేదాకా పోతుంది. సుఖపడ్డా కష్టమే ఉంటుంది, కష్టపడ్డా సుఖమే ఉంటుంది. అంటే డబ్బు ఉంటే సుఖం ఉంది అని అంటారు కదా చాలా మంది. మరి డబ్బు తీయాలి ఉంటుంది, రేపు పోతుంది. కష్టమైతే తప్పదు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనం కాలు చేతులు ఒక కష్టం చేస్తేనే కదా మనకు డబ్బు వచ్చేది. మనం ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు దేవుడా దేవుడా అంటే గాడికి దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఉంటుంది ఆ దీపం. మరి అంతే కదా ఏదైనా. ఎలాంటి ప్రాబ్లమ్లు ఫేస్ చేసినారు అంకుల్ మీ జీవితంలో? అమ్మో, ఎలాంటి కష్టాలను చూసినారు? మస్తు కష్టం చేసినమ్మా. కష్టం ఎలా చేసినాక కష్టపడ్డా అన్నీ చేసిన. ఇక ఇప్పుడు జరగ నిమ్మలంగా ఉంది. ఇక ఏదో ఇక వెళ్ళిపోయే ముందు ఒక్కొక్కసారి నడుమల నొప్పి లేస్తుంటుంది, ఒకసారి పిక్కలు గుంస్తుంటాయి. ఇక ఒకటి పోతుంటా హాస్పిటల్ పోయి గోళీలు తెచ్చుకుంటా. సాయంత్రం పొద్దుగాల నాశ చేసినాక ఇక ఏదో బతకలేక బయలుపడ్డట్టు ఇక కాలం గడుపుతున్నాయి. ఇక సచ్చదాకా ఏం చేస్తాం, మన దేవుడు ఇంతనే పెట్టిండాలి. అంటే ఇంకా కొడుకుల మీద బిడ్డల మీద డిపెండ్ కావద్దని చెప్పేసి మీది మీరు చేసుకుంటారు. అంతే కదా. ఎంత సంపాదిస్తారు అంకుల్ రోజుకి? మళ్ళీ ఎంత వస్తుంది ఎవరికి? మీకు. నేను చెప్పాను కదా ఇంతకుముందే, రోజుకు 300 వస్తుంది. టిఫిన్కి 25-50 రూపాయలు అన్నానికి ఇస్తాడు. సరిపోతాయి అంకుల్? మళ్ళీ అవి సరిపోతాయి అంటే ఇంటికాడ కూర్చుంటే ఎవడు పెడతాడు చెప్పు? ఇంటికాడ కూర్చుంటే ఏమొస్తుంది మనకు? ఎవరు బిడ్డలే వచ్చి, ఎవరన్నా వచ్చి చుట్టాలే వచ్చి, ఖర్చులకు అదనకు అప్పు చేయాలి ఎందుకు? 2 పైసలు ఎంక చేసుకుంటే ఎవరైనా చుట్టాలు పట్టాలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు, అప్పు చేయకుండా. ఉన్నన్ని రోజులు బతికినన్ని రోజులు అయితే సాధించాలి. పోయినాడు దేవుడు తీసుకుపోయినాడు, ఎట్లా ఏ కష్టం చేద్దామన్నా కూడా ఆగలేము. అంతే. చదువుకున్నారు అంకుల్ మీరేమన్నా? మేం చదువుకోలేము. ఊర్లో వ్యవసాయం చేసినా మా నాయన చదివించలేదు, నేను చదువుకోలేదు. ఇక్కడికి వచ్చినాక నా బిడ్డలో చదివించిన, నా కొడుకుని ఐటీ చేయించిన. 2 బిడ్డలు 10వ తరగతి పాస్ అయ్యారు. పెద్ద బిడ్డకు 2 కొడుకులు, చిన్న బిడ్డకు 2 కొడుకులు, ఒక బిడ్డ. మనకన్నా మనకు ఒకరు ఎదురు చూడకుండా ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు సంతోషం. ఎప్పుడన్నా అనిపించిందా అంకుల్ ఎవరన్నా ఇప్పుడు చదువు మీతో పాటు, అంటే ఇప్పుడు చాలామంది ముసలి వాళ్ళు అంకుల్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు వస్తే ఎప్పుడన్నా అనిపించిందా మీకు, అరే నేను కూడా చదువుకుంటే నేను ఈ రోజున నేను ఈ డ్యూటీ చేయకపోతుండే అని చెప్పేసి? లైఫ్ పోయింది అది. అదే లైఫ్ మొదట్లోనే పోయింది అది. అదే మొదట్లో ఉన్నాడంటే
అప్పుడు ఇట్లా ఇట్లా చదువుకుని ఉంటే జరన ఎంతో అంత చదువుకుని ఉంటే ఏదైనా జాబ్ దొరుకుతుండే మంచిగా. ఇప్పటికైనా సెక్యూరిటీ చేస్తా నేను, నైట్ డ్యూటీ సెక్యూరిటీ చేస్తా. అంటే పొద్దున్న మొత్తం ఇది చేసి నైట్ టైంలో సెక్యూరిటీగా చేస్తే నడుము నొప్పి అలాంటివి అక్కడ చేసేది ఏం లేదు. అంటే ఇప్పుడు పోతలేదు మధ్యలో, అంతకుముందు చేసేది. ఆడ చేసేది ఏం లేదు, నైట్లో పోయి పడుకునేదే ఉంటుంది. ఆడ 10, 11, 12 కూడా దాకా కూర్చోవాలి, అన్నం తినాలి. సార్ వాళ్ళు వెళ్ళిపోతాక ఇక జరసేపు వాళ్ళే చెప్తారు, యజమాని అన్నం గిట్లా తిని జరసేపు పడుకోవాలంటారు. ఎట్లుంది అంకుల్ మరి జీవితం మొత్తం ఎట్లుంది వాళ్ళ? ఇక జీవితం అంటే ఇక సత్యదాకా అది చెప్పుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. అది మీ కళ్ళల్లో ఇట్లా నీళ్ళు కనిపిస్తున్నాయి అంకుల్, ఎందుకని? అది ఒక్కోసారి వేడిగా ఎక్కువ అమ్మా, వేడి ఎక్కువ. వేడి అని చెప్తున్నారు కానీ ఏమో మీ లోపల ఏదో ఇట్లా బాధలాగా అనిపిస్తుంది. ఇక ఎప్పటికి బాధే ఉంటుంది. నేను చెప్తున్నా, పుట్టినప్పటి నుంచి సత్యదాకా పోదు. అది ఉండేది ఉండే ఉంటుంది. ఓకే అంకుల్, ఇంకొకటి ఏంటి అని అంటే మనిషి జీవితంలో బంధుత్వాలు అవసరమా, పైసలు అవసరమా, టైం అవసరమా అంకుల్? మనకు పైసాతో పైసా మనం కష్టం చేస్తేనే పైసా వస్తుంది. దాని టైం బట్టి వస్తాయి పైసలు. బంధువర్గాలైనా కానీ ఉన్నప్పుడు పెడతారు, వెళ్ళినప్పుడు దగ్గర రారు. అది అంటే పైసలు ఉన్నప్పుడే ఎవరైనా అంతే. మన దగ్గరికి వస్తారు. మన దగ్గర 4 రూపాయలు అనుకో, అరే అమ్మ పలానా దగ్గరికి పోదాం రా, 2 రోజులు ఉండేద్దాం, అవి పెడతాడు, తినిపిస్తాడు, చేస్తాడు అని ఆ ఉద్దేశం ఉంటుంది. మన దగ్గర లేవు అనుకో, మన దగ్గర లేకపోతే ఎవరు రాడు. మన దగ్గరికి పోయేది ఎందుకు రా పోయి, వాడే లేకుంటున్నాడు, ఇక మనం పోయి వాళ్ళ దగ్గర కూర్చొని తినాలి చేయాలి ఎందుకు అని కొంతమంది అనుకుంటారు.